ఈ ఆగస్టు మాసం ప్రారంభ దినమును ప్రత్యేకమైన ఆదివార ఆరాధనలోకి పాల్గొన్న ప్రతి బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీకు ఉన్నతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని మాటలు విందాం. సమయం మనం చాలా ఒక్క నిమిషం కూడా చాలా శ్రేష్టమైనది. ఈరోజు మాత్రం దినవృత్తాంతం రాసిన 2వ గ్రంథం తీయండి, 6వ అధ్యాయము. దినవృత్తాంతం రాసిన 2వ గ్రంథం 2 క్రోనికల్ 6వ అధ్యాయము 18-19 వచనం. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయున. ప్రశ్న: ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే? నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యం ఉంచి నీ సేవకుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 4వ వచనం కూడా ఒక మాట చదవము. చిన్న మాట. చాలు. నిన్ను కలుసుకోవడానికి ఎక్కడికి రాబోతున్నాడు? ప్రత్యక్ష గుడారంలోకి రాబోతున్నాడు. అలాగే అంటే పాత నిబంధనలో దైవజనుడు మోషే గారు మరి ప్రత్యక్ష గుడారం సిద్ధపరిచారు. ఇప్పుడు మన సొలొమోను గారు ఏం కట్టాడట? మందిరం కట్టేటప్పుడు ఆ మొట్టమొదటి రాసిన మాట ఏంటంటే, మనుషులతో కలిసి దేవుడు నివాసం చేస్తాడా? అంతేనా? నివాసం చేయినా? ఈరోజు ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా మరి సహోదరి యేసు కుమారి వాళ్ళ ఇంటి దగ్గర రేపు 7వ తారీఖు అంతేకమ్మా 7వ తారీఖు ఉదయకాలం 11 గంటలకి పగటాలి కదా, 11 గంటలకి కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నారు. దేవుడు వారికి ఆలోచన ఇచ్చారు. ఆ రోజు సెలవు పెట్టుకుని నాకు ముందుగానే చెప్పారు 7వ తారీఖు మనకి అంటే ఏ వారం వచ్చింది? ఆ రోజు గురువారం 7వ తారీఖు మరి వారి దగ్గర ప్రార్థన. మనకి మొన్న బుధవారం, గురువారం, శుక్రవారం వరుసగా జరిగినాయి. ఎట్టున్నాయి? సహవాస కోరికలు. దాన్ని మరి రోజుకు ఒక వాక్యం దేవుడు మాట్లాడి మరి ఒక్కొక్కరిని బలపరిచి సిద్ధపరిచి ఎవరికి అందిపుచ్చుకున్నట్లుగా ఎవరికి అందినంత లాక్కుని ప్రభు సన్నిధిలో మీరు ధైర్యపడ్డారు. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు భరోసా ఇచ్చాడు. ఉదయం మధ్యాహ్నం, ఉదయం సాయంత్రం మరి నిన్న పగల వరకు మనకి జరుగుతూనే ఉన్నాయి. దేవుడు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు మనము ప్రత్యేక దినం కాబట్టి కొద్ది నిమిషాలే నేను ధ్యానిస్తాను. ప్రభు కలుసుకునే స్థలం అంటే ఇది. ప్రభు కలుసుకునే స్థలం అంట. ఈ స్థలములో దేవుడు మనందరికీ ఒక ప్రత్యేకమైన దినాన్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. చదువుకున్న మాటలు సొలొమోను ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, మనుషులతో కలిసి దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపముల యందును లక్ష్యం ఉంచి నీ సేవకుడినైన నేను చేయు ప్రార్థన ఈ స్థలములో ఆయన చేసే కార్యములు ఎటువంటి అంటే, మనం అనుకుంటాం ఇక్కడ దేవుడు లేడు, ఆయన కనపడట్లేదు, ఏదో వస్తున్నాం రావాలి కదా, క్రైస్తవులుగా పుట్టినందుకు రావాలని
లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక ఆచారంలాగా వచ్చామనుకుంటున్నామేమో. కాదు కాదు కాదు. ఇక్కడ ప్రభు మనల్ని కలుసుకోబోతున్నాడు. ఎందుకు వచ్చాము? మనం ప్రత్యేక దినం ఎందుకు సిద్ధపరిచాం? ప్రత్యేక దినం ఈరోజు పోగొట్టుకోకండి ఒకటే గంటలాగా మోగుతుంది. ఎందుకంటే ప్రభు కలుసుకునే స్థలం, ప్రభుతో మనం కలుసుకునే స్థలం, ఆయన మనల్ని కలుసుకునే స్థలం ఇది. మనం కలుసుకుంటే కోరాహు కుమారులు ఎందుకు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారంటే 84వ కీర్తనలో ఉంది, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అది ఆయన సన్నిధి. ఎందుకంటే ఆయన కలుసుకునే స్థలం కాబట్టి, ఆయన మనతో మాట్లాడే స్థలం కాబట్టి. కలుసుకుంటే లాభం ఏందో చెప్తాను. కలుసుకుంటే జరగబోయేది ఏంటో. ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నాము మనము? ఈ కోరాహు తండ్రులు రాలేదు, దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు. కోరాహులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. వారి కుమారులు దేవుని సన్నిధి మామూలు ప్రేమ కాదు. ఎలా ఉందంట దేవుని సన్నిధి? ఎంతో రమ్యము అంట. వాటిని చూడవలనని వారి హృదయాలు ఎలా ఉన్నాయి? ఆశ కలిగి ఉన్నాయి, సొమ్మసిల్లుతున్నాయి. నేను జీవము కలిగిన దేవుని సన్నిధి నేను ఎప్పుడు వెళ్ళాలని ఎలా ఉందంట? ఆనందముతో దేవుని సన్నిధికి ఎక్కడ రావాలి? మూలుగుతూ ముక్కుతూ ఏం వెళ్తామని అన్నట్టుగా వస్తున్నారేమో, పరుగులు తీసుకుంటూ వస్తున్నారు పురోగమలు. ఆ విధంగా వచ్చినట్టు ప్రభు నిన్ను కలుసుకోబోతున్నాడు. చిన్న గ్రామ ప్రెసిడెంట్ గారే కలుసుకోవడానికి, మనల్ని కలుసుకోవడానికి రాడు. ఒక చిన్న గ్రామ ప్రెసిడెంట్ మనం వెళ్ళి కలుసుకోవాలి ఏదైనా అవసరం ఉంటే కదా. కానీ సర్వ సృష్టికర్త, భూలోకములు, సర్వలోకములు, త్రిలోకములు సృష్టించిన దేవుడే మన దగ్గర రాబోతున్నాడు. మనం ఎంత అదృష్టవంతులు. ఈ స్థలం ఏ స్థలం? ఆయనే డైరెక్ట్గా వచ్చి నన్ను దర్శించబోతున్నాడు. కలుసుకుని ఏం చేయబోతున్నాడు? ఏంటి నా కుమార్తె, ఏంటి నీ అవసరత, ఏమిటి నీ అవసరం అడిగినప్పుడు ఏం చేయాలి? ఆమెను అడిగిరా అంటారా? ఈయన అడిగిరా అంటారా? ఆమెను అడిగిరా అంటారా? ఇద్దరు తపస్సు చేస్తుంటే దేవుడు దిగొచ్చి ఏం నాయన నీకేం కావాలంటే నీకేం కావాలో చెప్పాలి. కానీ ఇంకొకటి తపస్సు పక్కన చేస్తాడంట, వాడిని అడిగిరా. వాడు ఏం కోరుకుంటాడో దానికి నాకు డబల్ అంటే వెళ్ళి దేవుడు అంటే ఎంత ప్రేమాస్ఫూర్తితో చూడండి. మన దేవుడు మనలో వెళ్ళి అతన్ని అడిగాడు, నా కుమారుడు నీకేం కావాలంటే వాడు అదేనంట. వాడేం కోరుకున్నాడు అన్నాడు, అడిగాడు. ఏం కోరుకున్నాడంటే నువ్వు కోరుకున్నది ఇది ఆ గుర్తుగా నేను అనేది డబల్ అయితే వాడి సుప్పనంతుడంట. ఏం కోరుకున్నాడు? అట్టయితే వాడు డబ్బులు కోరుకున్నాడు. అయితే నా కన్ను తీసే, నాకు ఒక కన్ను ఇప్పుడు ఆడికని నా కన్ను పోయిన పని ఒక కన్నుతో నేను చూడగలను, బ్రతకగలను. వాడికి 2 కళ్ళు పోతే అనొచ్చులే అంటాడులే అని చూసారా? దేవుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీ బాధలు, సాధలు, నీకు కావాల్సిన సమస్తం ప్రభుతో చెప్పుకోవడానికి వచ్చావా? పక్కన వాళ్ళని చూడటానికి వచ్చావా? పక్కన వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, అది దేనికి వచ్చావు? ప్రభు నన్ను కలుసుకుంటే నేను నా విషయాలన్నీ చెప్పుకోవడానికి వచ్చాను అన్నవా? దేవుని స్తోత్రం చేద్దామా? కొంతమంది ఎత్తారు, నేను ప్రభు నన్ను కలుసుకుంటే నా విషయాలన్నీ ఆయనతో పంచుకోవడానికి నేను ఈ స్థలంకి వచ్చాను. ఆయన నన్ను కలుసుకోవటం ఏంది? నేను ఆశ్చర్యపోతున్నాను. సేవకుడు చెబుతున్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఆయన నన్ను కలుసుకుంటే సమస్తం నేను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న దేవుని స్తోత్రం చేద్దామా? కలుసుకొని మీకు కావాల్సిన సమస్తమును సమకూర్చి మీకు జరిగించుగాక.
తీయండి, సామెతలు 7వ అధ్యాయం తీయండి. సామెతలు 7వ అధ్యాయం. ఎందుకంటే నేను షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాను, లేకపోతే కొంచెం వివరిద్దాం అనుకున్నాను, మందిరాన్ని గురించి వివరిద్దాం అనుకున్నాను. అసలు సొలొమోను గారు కట్టిన మందిరాన్ని గురించి వివరిద్దామంటే మన సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి 7వ అధ్యాయం తీయండి, 15వ వచనం. అమ్మా జాగ్రత్తగా వినండి, ప్రతి మాట కలుసుకోవాలి వచ్చింది. మనకి సబ్జెక్ట్ అది కాబట్టి విషయం అది. ప్రభు ఈ రోజున మనల్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. మనం కూడా కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం లేదా? ఇక్కడ రాసిన మాటలు చదువుకున్నాం, మళ్ళా చదువుమా. కాబట్టి నేను, అమ్మ వింటున్నారా? దిక్కులు చూస్తున్నారా? నేను నిన్ను కలుసుకొనవలెను రాగా, నిన్ను ఎదుర్కోవాలని ఉదయాన్నే లేచి గబగబా సిద్ధపడి బయలుదేరగా. దేవుడంట, దేవుడే మనల్ని కనుగొన్నాడంట. దేవుని స్తోత్రం. కనబడ్డాడట. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత ఆశతో వచ్చావో అంతగా దేవుడు నీకు కనబడబోతున్నాడు. ఏ ఆశతో వచ్చావో ఉదయకాలం లేచి సిద్ధపాటు వచ్చావు. బాధలు అప్పుడే ఫోన్ వచ్చి, సమస్య వచ్చి, ఇబ్బంది ఉంటుంది, అప్పుడే నీకు తుక్కు వేసే మాటలు వచ్చేమో దేవుడు నీకు కనబడి తీరబోతున్నాడు. చూసారా? దైవ సేవకుడు జ్ఞానవంతుడు రాశారు. మనం సిద్ధపాటు కలిగి ఎప్పుడు ఇంట్లో పెందకడలేసి నా సన్నిధికి నేను వెళ్ళాలని ఆశపడతావో ప్రభు అప్పుడు సిద్ధంగా ఉంటాడు కనపడటానికి. హల్లెలూయా. కొంతమంది దేవుని చూడటానికి వెళ్తారు, మొక్కుబళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, ఆయన కనపడ్డు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, మోకాళ్ళ మీద నడుపుతారు, ఇదిగో ఈ ఎత్తారు, వెయ్యి కమ్మం చుట్టూ ఎత్తారు ఆడవాళ్ళు. నాకు బాధ ఎత్తా ఉంటుంది. అది అయిపోయింది. నేను అనుకుంటాను జుట్టుకి పోతే పళ్ళు వచ్చారు, ఉన్న పళ్ళు వచ్చి దేవునికి మళ్ళీ రావు అని. జుట్టు అయితే వచ్చింది. చూసారా? ఆ జుట్టు ఇచ్చినా దేవుడు కనపడ్డాడు, పళ్ళు ఇచ్చినా కనపడని. నీవు ఏది ఇచ్చినా కనపడ్డే కానీ నీవు హృదయం అనే ఈ హృదయం చెడిపోయిన హృదయముకు ఒక్కసారి ప్రభు సన్నిధికి నేను వెళ్ళి ఆయన కలుసుకోవాలని ఆశ పుట్టినట్లయితే నీకే దేవుడు కనబడబోతున్నాడు. జస్ట్ అంతే, ఇంకేమో నువ్వు ఎగదీయాలి, కోట్ల రూపాయలు తెచ్చి అప్పులు పాలయ్యి ఆయన దోషి పెడితే ఏం అవసరం లేదు. నిర్గమాకాండము నిర్గమాకాండము 30వ అధ్యాయము 6వ వచనములో దైవజనుడు మోషే గారు, అమ్మ చదవండి, ఒకరు చదవండి, నాకు అర్థమయ్యేటట్టు. అవును, అది దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ప్రత్యక్ష కూడా ఛాయ. ఛాయ అంటే నీడ. అంటే నిజం ఉంటేనే, నువ్వు నిలబడుతుంటేనే నీ నీడ పడినట్టుగా ఇది నిజ స్వరూపం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అనేది ఒక నీడ. ఇప్పుడు ఇది చెప్పండి, ఇది దేవుని మందిరము నిజ స్వరూపం. ఇందులో పాత నిబంధనలు అయితే ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి దేవుని కలుసుకోవాలని ప్రధాన యాజకుడు నిష్ఠతో వెళ్ళాలి. నిష్ఠ మామూలు నిష్ఠ కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. నిష్ఠ మామూలు నిష్ఠ కాదు. దాన్ని ఇప్పుడు నేను వివరించాలంటే సింపుల్గా చెప్తున్నాను. ప్రధాన యాజకుడు మాత్రమే, నువ్వు లేని అనడానికి లేదు, నీకు లేదు, నాకు లేదు, ఎవరికి? ప్రధాన యాజకుడు మాత్రమే. అది కూడా ఆయన సంవత్సరానికి ఒకసారి ఎఫోద్ ధరించుకుని, కాళ్ళకి గజ్జలు కట్టుకుని, నడుముకి తాడు కట్టుకుని, తాడు కూడా పొట్టు తాడు కాదు, పెద్ద తాడు కట్టుకుని ఆయన ఏం చేయాలి? నైవేద్యం పెట్టడానికి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ నైవేద్యం అప్పుడు దేవునికి అర్పిస్తాడు. అతను కాళ్ళకి గజ్జలు ఎందుకు కట్టుకుంటాడంటే, మా పెద్ద సేవకుడు చచ్చిపోయాడో ఉన్నాడో మనలాంటి వాళ్ళు తెలియటానికి గజ్జలు కట్టాడు.
ఒకవేళ గజ్జలు పోవట్లేదంటే ఏమైపోయినట్టు? ఎందుకు చచ్చిపోతారు? చిన్న అబద్ధం ఆడిన ఈ సంవత్సరంలో 365 రోజుల్లో ఒక్క అబద్ధం ఎక్కడైనా ఆడినా చాలు. ఇకేమీ అబద్ధం చాలు, ఇవేం పాపం చేయవసరలా, ఇక రోత చేయవసరలా, ఏం చిన్న అబద్ధం అంటే చాలు. అట్లా అబద్ధంతో వెళ్ళాడంటే లోపలికి ఏమైపోతాడు? మటాష్ అయిపోయినట్టు. అప్పుడు మనం వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకురావడానికి లేదు. బాడీని ఏం చేయాలి? ఆ తాడు బయటకి వేస్తారు, ఆ తాడు పెట్టి బయటకి లాగాలన్నమాట. అందుకు ఆ తాడు. నేను సింపుల్గా చెప్తున్నా, దేవుని స్తోత్రం. ఇప్పుడైతే దేవుడు మనందరికీ ఎప్పుడైతే ప్రభువారు సిలువలో వేలాడబడ్డాడో, మనందరి వరకు ప్రాణం పెట్టాడో, తెర ఏమైంది? తెర రెండుగా చేర్చబడింది. ఇప్పుడు మనందరికి డైరెక్ట్గా ప్రభుత్వం కలుసుకునే గొప్ప అవకాశం వచ్చింది. ఇప్పుడు రికమెండేషన్ అవసరం లేదు, ప్రధాన యాజకుడు అవసరం లేదు. డైరెక్ట్గా నేను మోకరించి 2 చేతులు ఎత్తి ఆకాశం అందున నా తండ్రి అని పిలిస్తే ఆయన నిన్ను కలుసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు, నిలబడటానికి ఉన్నాడు. ఇక్కడ ఆ నిబంధన మందస్సుమైన హృదయం. ఆనాడైతే అతి పరిశుద్ధ స్థలం అంటే అప్పు అది పెట్టి ఇది పెట్టి నైవేద్యాలు ఏదో చేస్తారు. ఇప్పుడైతే నీ హృదయమే, చెప్పండి, నీ హృదయమే చెడిపోయిన నా హృదయమే, నీ హృదయమే అతి పరిశుద్ధ స్థలం. పాత నిబంధన అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడనే కదా నైవేద్యం పెట్టింది. ఇప్పుడు ఈ హృదయంలో ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. ఇంకెవరైనా ఉండాలి? చెప్పండి, ఎవరైనా ఉండాలి? యేసయ్య ఉండాలి. ఇంకెవరైనా ఉండాలా? కొంతమందికి నా గుండెల్లో ఉన్నావు, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు నా గుండెల్లో ఉన్నావు అంటారు చూడు. ఇప్పుడు ఎవరున్నారు గుండెల్లో? ప్రభువారు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము గురించి మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ అధ్యాయము. ఈ రోజున మన ధ్యానాంశంలోకి మనం త్వరగా వెళ్ళిపోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ చరణం చదువుకుందాం. ఈ రోజున మనం కలుసుకోబోతున్నాడు ఎవరో తెలుసా? చదువు. అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, సమాధానము రాజనియు. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవితకాలము. ఇప్పుడు ఈయన ఎవరో తెలుసా? మెల్కీసెదెకు అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆదియు అంతము. మనం కొంతమంది అన్ని దేవుడు మన దేవుడే అంటారేమో. మన దేవుడు ఎవరు? పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నాడు. అంటే అబ్రహాము యుద్ధంలో గెలిచి వస్తూ ఏమిచ్చాడు? ప్రభు ఏమిచ్చాడు? 10వ వంతు, చెప్పండి, 10వ భాగం ఇచ్చి, అప్పుడు మెల్కీసెదెకు అనే ప్రధాన షాలేము రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకి ఏమిచ్చాడట? ప్రభు శరీరము. చెప్పండి, ప్రభు శరీరము, ప్రభు రక్తము. దేవుని స్తోత్రం. ఈరోజు మనకు కూడా ప్రభు మనం కలుసుకుని మనకి ఆయన శరీరము మనకి ఇవ్వబోతున్నాడు. ఆమె ఏమి ఇవ్వబోతున్నాడు? ప్రభు శరీరం మనకి ఇవ్వబోతున్నాడు. ప్రభు రక్తము మనకు. ఆయన శరీరం తిన్నవాడు అన్నటికీ చచ్చిపోడు, ఆయన రక్తం త్రాగిన వాడు అన్నటికీ జబ్బు పడడు, వాడు చనిపోడు. ఇది ఏ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? ఈ జీవాహారం పరలోకం నుండి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులు ఏం తిన్నారు? మన్నా తిని మన్నైపోయారు. అని మనం మన్నాము. ఎవరో శరీరం కాదు నేను చెప్పేది. శరీరం ఎక్కడే? దేవుడు మనకు పెట్టిన ఆత్మ నిరంతరం అలాగే నిలబడిపోతుందట, అట్లాగే ఉంటుందట. దేవుని స్తోత్రం. దేవుని క్రీస్తునందు ప్రభునందు వృద్ధులైన వృద్ధులు ధన్యులు. ఎందుకని ధన్యులు అంటే
మనం ఆంధ్ర కొడుకులు ఒకటే గంట కొడతాక ప్రభునందు వృద్ధులు అది కూడా దాన్ని రాయి మీద కూడా రాద్దాం. ఏమని అది ఎక్కడన్నా చావని ఏమని రాద్దాం? అది ఎక్కడన్నా చచ్చిపోవాలి ఏమని రాద్దాం? ప్రభునందు వృద్ధులు ఆలుగా నేను చెప్పేది, ఆ రాయి మీద ఉన్న మాటలుగా నేను చెప్పేది. నిజంగా క్రీస్తునందు మృతులైన మృతులు యేసు క్రీస్తుని రక్తము ఆయన నమ్మి బాప్తిసం తీసుకుని నమ్ముకుని చివరి వరకు అంతవరకు నిలబడిన వాడు, అంతవరకు సహించిన వాడు ధన్యుడు, అంతవరకు ఓపిక కలిగిన వాడు. అప్పుడు అతనికి అక్కడ ఏర్పరచబడింది. వాడు చాముడంట. దేవుని స్తోత్రం. నెల ఇస్తున్నాం మేము. కొంతమంది వారానికి ఇస్తారు, మనం నెలకు ఒక టైం పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రభు శరీరంలో నాకొద్దు అనుకోండి. సిద్ధపడి వచ్చారా? ఎంతమంది సిద్ధపడి వచ్చారు? ప్రభు శరీరంలో తినడానికి ఎంతమంది సిద్ధపడ్డారు? చలికి ఎత్తంగా ఇది నా చేయగా. ఓ వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అది పూర్తిగా ఎత్తాలి. ఇంకొకసారి ఎత్తండి. ఏది మా అమ్మ నువ్వేం ఎత్తలేదు, ఎప్పుడు ఎత్తుకున్నాడు. సరే, ఈసారి సిద్ధపడు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. ప్రభు శరీరం తినడానికి వచ్చి ఇప్పుడు అబ్రహాముకి ఏం దొరికింది? ఇప్పుడు ప్రభు శరీరం దొరికింది, ప్రభు రక్తం దొరికింది. అబ్రహాముకి దేవుడు దొరికిన ఆశీర్వాదం, ఆయన ఆశీర్వదించబడ్డాడు. ప్రభు శరీరం తిన్నవాడు ఆశీర్వదించబడతాడు. ప్రభు రక్తము తాగిన వాడు ఆశీర్వదించబడ్డాడు. ఆయన నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడు. ఆమేన్. మన అంతం ఏంటి? నిత్య జీవం. ఇక్కడ మనం 60-70 బతుకుతాం, మహా అయితే ఇంకా 80 బతుకుతాం. కానీ ఈ గుడారము వదిలిపెట్టాల్సిందే, శిథిలమైపోతుంది. తాను ఏర్పరిచిన స్థలము, తాను మళ్ళీ లేకపోతే నిలువరమైన పట్టణం ప్రభు చేత కట్టబడిందంట, ప్రభు చేత నిర్మించిందంట. మరి ఆ నిలువరమైన ఎవర్ లాస్టింగ్ సిటీ అంటారు దాన్ని. అంటే నిరంతరం ఉండే అది పట్టణం, నిరంతరం ఉన్నది. ప్రతి పట్టణం కాల్చబడింది, రానున్న చాపులాగా చుట్టబడిందట. ఈ భూమి అంతా ఏమైంది? ఏమో ఈ తాపులు చాప చూడతారు. ఇది వరకు మనకు అయ్యేగా ఎట్ట చూడతారు చెప్పండి, మీకు తెలుసు కదా. అలా చుట్టబడిందట. కానీ ఎవర్ లాస్టింగ్ సిటీ, నిలువరమైన పట్టణం మాత్రము నిరంతరం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కొద్ది మాటలే మనము తెలుసుకుందాం. చాలా విషయాలు నేను సిద్ధపరిచి పెట్టాను. 59వ కీర్తన తీయండి, 10వ వచనం. 59వ కీర్తన 10వ వచనం చదువు. ఇప్పుడు మనం మొదటి మాట కృపతో కలుసుకోబోతున్నాడు. మొదటి మాట ఏంటి? కృపతో కలుసుకోబోతున్నాడు. కృపయే ఈనాటి వరకు కాచెను, తన కృపను విడువను నా కృపయే. 59వ కీర్తన 10వ వచనములో తన కృపతో మనలను కలుసుకోబోతున్నాడు. కృప లేని వాడు బ్రతకలేడు. ఆయన కృప మనకు కావాలి. ఆయన కృపతో మనం బ్రతుకుతాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే రాత్రి పండుకుంటాం తెలుసు. ఇక నిద్రపోతే ఎక్కడ ఉంటాం? ఎంతమంది నిద్రలో జారుకున్న వాళ్ళు ఉన్నారమ్మా, లేదా జారుకున్న వాళ్ళు ఉన్నారు, నిద్రలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రాత్రి 2 ప్లేట్లు తిన్నాడంట, పండుకున్నాడంట. పొద్దున్నే దోయి అని గాటేస్తుంటే ఇంకెక్కడ లేదు. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసి, గుండె డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు అంటే ఇక్కడ గుండెకి సంబంధించిన అంటే మామూలు గారు. డాక్టర్లో మెయిన్ కార్డియాలజిస్ట్. ఆ రోజు చాలా ఆపరేషన్ చేశాడట. ఆపరేషన్ చేసి ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడట, అమ్మ నేను రెస్ట్ తీసుకుంటాను కొద్దిసేపు, ఈరోజు బాగా ఆపరేషన్ చేశాను అని ఏసీ వేసుకుని కొనుక్కుని నిద్రపోయాడంట. నన్ను లేపబాకన్నాడంట. ఏమన్నాడు? లేపబాకు, నేను కొనుక్కుంటాను అంటే చక్కగా పండుకున్నాడు. ఇంకా భార్య ఏమనుకుంటుంది, ఏ ఫోన్ వచ్చినా కట్ చేసా, అదే ఆపేసేసి. ఎందుకు? భర్త ఏమన్నాడు, నేను బాగా రిస్క్ వచ్చి ఇన్ని ఆపరేషన్ చేశాను, నన్ను లేపబాకండి.
పడుకున్నాడు. ఎన్ని గంటలు పడుకున్నాడు. భార్య వెళ్ళి ఇన్ని గంటలు పడుకున్నాడులే, భోజనం చేస్తాడు లేవటానికి వెళ్ళి ఏమండి 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 అని పిలుస్తుంటే కదలటలా. మరలా సాగనేట గాఢెత్తుల్లో ఉన్నాడు ఎవరని మళ్ళీ గంట తర్వాత వెళ్ళి ఏమండి ఏమండి అని పిలుస్తుంటే అట్లాగే ఉన్నాడు. ఇక గబగబ వాళ్ళకి నేను హాస్పిటల్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి వచ్చి చూస్తే ఏమై ఉన్నాడు. డాక్టర్ గారు లేదమ్మా, చనిపోడు. డాక్టర్ చనిపోడా? డాక్టర్ అయినా యాక్టర్ అయినా చెప్పండి, ఎవడైనా రోజు అంతముందే అంత్యదినములందు దేవుని ఆత్మ మీ మీదకి మీ పిల్లల మీదకి దిగి వచ్చును గాక. దర్శనాలు కలుగును గాక. మీ యవ్వనులు దర్శనాలు కలుగును గాక. ఆమె వద్దు. ఆయన కృపతో మనం కలుసుకున్నాం కాబట్టి ఈరోజు మనం ఎక్కడ ఉండగలిగాం. పెద్ద విద్యావంతులు ధనికులు అన్న పేరు కాంచిన వారు ఏమైపోతున్నా తెలియదు. మనలో ఏం చూసే దేవుడు? నాలో ఏ చూసి ఇంత ప్రేమ చూపినా మత్స్యమైన లోకమందు నిత్యమైన కృపను నేటి వరకు దయచినావు యేసయ్యా నా యేసయ్యా. ఏదమ్మా మనలో ఏముంది? మనలో కనికరించడానికి ఏముందమ్మా? ఏమి లేదు. ఎందుకని? కేవలం ఆయన బిడ్డలుగా ఆయన ఒక ప్రత్యేకమైన దృష్టితో మనం చూద్దామన్నాడు. కలుసుకోవడానికి వచ్చావు కదా. ఎవరిని కలుసుకోవడానికి వచ్చావు? జన్మదిన పండుగలు ఎవరిని కలుసుకోవడానికి వెళ్తారు? అనేక మందిని కలుసుకోవడానికి ఉత్సాహానికి వెళ్తున్నారు. మనం దేవుని కలుసుకోవడానికి వచ్చాము. ఆదివారం దేవుని కలుసుకోవడానికి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. అయితే ఒక్క నిమిషం, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవడైనా పాపం తప్పు చేస్తే వాడిని అక్కడే కొట్టి చంపమంటుంది. అది ధర్మశాస్త్రం చెబుతుంది. అక్కడే కొట్టి స్పాట్. ఆదివారం ప్రార్థనకు రాలేదనుకో తలెక్కండి అమ్మ, తలెక్కండి. ఆదివారం ప్రార్థనకు రాలేదనుకో ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? అప్పుడే చంపమంటుంది. ఎప్పుడు? ప్రార్థన అయిపోయినాక వెళ్ళి రాళ్ళు చంపిపడేయండి. పాపములో పట్టబడ్డామనుకో మనకు తెలుసుగా. ఒక ఆమెని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు కాబట్టి ఆమె బ్రతికింది, లేకపోతే చేసేసేవాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. పంటికి పన్ను కంటికి కన్ను అయిపోతాయి. ఇప్పుడు కూడా దుబాయ్లో అట్లాంటి దేశాల్లో, కువైట్లో ఇప్పుడు కూడా తప్పు చేశాడంటే వాడు పద్ధతి కాదు. మనం వింటున్నారా? కొన్ని దేశాలు ఉన్నాయి, ఇక్కడైతే డబ్బులు ఇచ్చి ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి తప్పుకుంటాం. కానీ అక్కడ డబ్బులు కానీ ఎప్పుడు కాదు. తప్పు చేసావా ఇంకా అయిపోయినట్టే చరిత్ర. ధర్మశాస్త్రం మోషే ద్వారా వస్తే కృపయు యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఇప్పుడు నిన్ను కలుసుకోబోతుంది ఎవరు? నిన్ను కనికరించేవాడు, నీకు కృపనిచ్చే దేవుడు. ఇప్పుడు ఈ రోజున నువ్వు నిలబడ్డామంటే నువ్వు చేసిన మంచి పనికు దేవుడు నేను బ్రతికినవటం కాదు. ఆయన కృప మాత్రమే, ఆయన సత్యము మాత్రమే ఈరోజు మనం నిలబడగలిగాం. ఒక ఆదివారం రాకపోయినా కానీ దేవుడు ఎందుకు కనికరిస్తున్నాడు తెలుసా? మనం ఎందుకు గొప్పవాళ్ళమని కాదు, కేవలం ఆయన కృప. ఇంకా నా కుమార్తె
ఇంకా నాకు తెలుసుకునేది ప్రాంతానికి వస్తుంది, నిలబడేది, లోపల బాగా దేవుని సన్నిధిలో అద్భుతమైన లోతుగా నడిపించుకునేది, నా బిడ్డగా ఉంటుంది, ఈ లోకం నుంచి పూర్తిగా విడిపించబడిందని ఆయన ఇంకా 2 చేతులు చాపే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపను పోగొట్టుకోవద్దు. ఇప్పుడు కృపతో మనల్ని కలుసుకున్న మన దేవుడు మనల్ని జీవింప చేయడానికి, నడిపించడానికి కేవలం ఆయన కృప. ఈరోజు నా కుటుంబాలలో బ్రతుకుతున్నామంటే, తింటున్నామంటే, భోజనం సమృద్ధిగా తింటున్నామంటే కేవలం ఆయన కృపే. అపోస్తలుడు పౌలు సంఘానికి చెప్తున్నాడు. 2వ అధ్యాయం కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చదువుదాం గబగబా, టైం అయిపోతుంది. ఆయన చేసిన మేలుని మరి కృపతో నింపుతున్న ఆయనకి ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడమ్మా? అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకైనటు వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మనకు విరోధముగా నిండిన పత్రమును మేకులతో శిలువను కొట్టి, చూసారా, మనకు మీద ఉన్న సమస్తమును ఆయన శిలువలో ఏం చేశాడు? 3 మేకులతో కొట్టబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనల్ని చంపడానికి పాపం చేసిన వాడు బ్రతకూడదని ముద్ర వేయబడితే వాటిని ఆయన శిలువ ఎక్కి 3 మేకులతో అవి ట్రెంచ్ చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును. శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచెను. మన కొరకు శిలువలో రక్తం కార్చిన దేవుని కొరకు మనము బ్రతుకుదాం. ఆయన ఉదయకాలంలోనే ఆయన కృపతో వాళ్ళని దర్శించాడు. ఉదయకాలంలో లేచి ఈ రోజు అంటే లేచి ఆయన సిద్ధపడి వచ్చారు. మిగతా దినాలు ఉదయాన్నే లేచి ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన కృపతో పొద్దున్నే 5వ కీర్తనలో ఉంది కదా, ఇంటికి వెళ్ళి ఉదయమున మన కంఠస్వరం మన ప్రభు వినిపించాలి. ఎందుకో తెలుసా? కృపతో మనం కలుసుకున్నాను కాక ఈ దినమంతా మనల్ని క్షేమముగా నడిపించడానికి ప్రభు సన్నిధికి మనం కలుసుకున్నాం. మనకి దేవుని కృప మనకు దొరుకును కాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి, మొదటి పత్రిక తీయండి, 6వ అధ్యాయము. నేను ముగిస్తాను ఇక ఈరోజు, మరి ఈ మాటతో ముగిస్తాను. 6వ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 16. అది 17వ వచనం. సారీ, క్షమించండి, అది చదువుతుంటాం ఈరోజు పొరపాటు. ప్రభుతో కలుసుకున్నవాడు దేవుడి స్తోత్రం. ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉన్నాడు. అది ప్రభుతో కలుసుకున్న మనము చారత్వములకు ఏం చేయాలి? దూరంగా పారిపోవాలి. మనుషుడు చేయి ప్రతి పాపం ఇప్పుడు మనము ఎవరు కలుసుకోవడానికి వచ్చామన్నా? ప్రభువును కలుసుకోవడానికి. మన ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు, కృప చూపిస్తున్నాడని ప్రభువును కలుసుకోవడానికి వచ్చాము. ఆ ప్రభుతో మనం మాట్లాడము కాక, ప్రభుతో మనము నిరంతరము నడిపించబడము కాక. ఎన్నో విషయాల్లో మనము దొరికిపోతున్నాం. ప్రభుతో మనం కలుసుకునే ప్రభు ఒక ఆదివారమే కాదు, శనివారం నేను చెబుతున్నాను కదా, శనివారం మీకు లాభం, ఆదివారం మాకు లాభం. మీ ఇష్టం. మరి
నేను ఇష్టం ఉన్నదని చెప్పేసి దాయిలా శనివారం కొంతమంది ప్రార్థన అస్సలు రాదు, నీ పోయినట్టే. శనివారం ఏం చేస్తావు? వచ్చి విజ్ఞాపన చేస్తావు. ఆదివారం వాక్యం వింటావు. విజ్ఞాపన చేయడానికి ఉందా? ఉండిద్దా? ఉండదు. విజ్ఞాపన శనివారం చాలా ప్రిపరేషన్, ముందుకి సిద్ధపాటు. ఒక పెళ్లి పెట్టుకుంటానంటే దాని ముందు సిద్ధపాటు ఎలాగో ఆదివారానికి సిద్ధపాటు ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. ఆదివారం వచ్చినంత మాత్రం నేను కలుసుకుంటాడు అనుకోవటం ఏమో నేను చెప్పలేను, కానీ ప్రిపరేషన్ చాలా ముఖ్యం. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు అనేది విశ్వాసకి చాలా ప్రాముఖ్యం. సన్నిధికి వస్తున్నావు, 40 సంవత్సరాల నుండి వస్తున్నావు, 30 ఏళ్ళ నుంచి వస్తున్నావు. నువ్వు ఉన్న చోటే ఒక ఆయన ఉన్నాడు, 35 సంవత్సరాల నుంచి ఆడే ఉన్నాడు. ప్రభు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దేవదూత అంటే సేవకుడు కదా. సేవకుడు వచ్చి ఏం చేస్తున్నాడు? వాక్యం చదువుతున్నాడు. వాక్యం ఎవరు? వాక్యమే దేవుడు కాబట్టి ప్రభు వస్తున్నాడు. అందరు కలుసుకుంటున్నారు, కానీ 35 ఏళ్ళ నుంచి ఆడు కలుసుకోలేదు. దేవుని స్తోత్రం. నీవు కూడా ఆ స్థితిలో ఉన్నావేమో, ఈరోజు మార్చుకో. శనివారం కలుసుకుని, శనివారం చాలా ప్రాముఖ్యం విశ్వాసం. శనివారము ఉపవాసం అనేది చాలా ముఖ్యం. ప్రతి విశ్వాసకి శనివారం ఉపవసించి ప్రార్థన చేస్తే నీ కుటుంబం యావత్తును దేవుడు ఏం చేస్తాడు? సమస్తమును మార్చేస్తాడు. ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పమున చొప్పున జరిగించు వారికి మేలు కలుగుటకై సమస్తం ఏం చేస్తాడు? సమకూర్చి, నోరు తెరవండి కొద్దిగా, సమకూర్చి అన్నిటిని జరిగిస్తాడు. మరి ఏది అది? అపోస్తలుల కార్యాలు 1:4 చదువుకున్న ఒక మాట. ఏమని? అది వాగ్దానం మన 1వ తారీఖు అయిపోయింది. ఏం చెప్పాం? వాగ్దానం ఏందో నాకు అర్థం కాదు. అది ఏం పడకంట? చింతించనేలా రేపటి గూర్చి, చింతించవద్దు. నీ చింత యావత్తంతా 1వ తారీఖు పోగొట్టుకున్నాడు. వాగ్దానానికి ఏ విషయం విడిచిపోద్దు, దేవుని సన్నిధిని విడిచిపెట్టవద్దు. ప్రభు మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు. ఏ టైంలో కలుసుకుంటాడో తెలీదు. సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి మాటలను మనందరి హృదయంలో స్థిరపరచును గాక. అసలు వాక్యమే చెప్పలా, అసలు విషయాలు ఉన్నాయి కాబట్టి